భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర్ హర్ మహాదేవ్. ఇవాళ మార్చ్ 7న శ్రీనగర్లో మోదీ గారు పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేశారండి. 10ంటికి స్టార్ట్ అవుతుంది. పక్షి స్టేడియం మిడిల్ ఆఫ్ శ్రీనగర్ సిటీలో ఒక పెద్ద బీజేపీ ర్యాలీ జరగబోతుంది. మోదీ గారు అడ్రస్ చేస్తారు. ఇది ఫస్ట్ మోదీ ర్యాలీ ఆఫ్టర్ అబ్రిగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. అంటే 2019 ఆగస్టులో ఆర్టికల్ 370ని రద్దు చేశారు. అప్పటి నుంచి ఆ తర్వాత ఫస్ట్ అనమాట మన మోదీ గారు శ్రీనగర్లో అడ్రస్ శ్రీనగర్ వాసులతో మాట్లాడడం ఇది ఫస్ట్ టైం. సో దీనికి చాలా ఎంతూజియాస్టిక్గా ఉన్నారు పడుగులంతా. మీకు తెలుసు లేదో, అక్కడ మోదీ గారి మీద ఉన్న అభిమానం జమ్మూ కాశ్మీర్ ఏరియాలో విపరీతం. ఎంత అభిమానం అంటే ఇప్పుడు ఈ మెడికల్ షాప్స్ ఉంటాయి కదండి, కొంచెం తక్కువ రేటుకి ఇస్తారు. దాన్ని ఏదో అంటారు, దాన్ని మర్చిపోయినా వర్డ్, అది జెనరిక్ మెడిసిన్స్ అని చెప్పి మీకు ఫార్మాకా మామూలుగా మిగతా మెడిసిన్ కాస్ట్ అది సేమ్ కాంపోజిషన్ ఉన్నది 10 రూపాయలు అయితే ఇక్కడ 2 రూపాయలు దొరికేస్తుంది. చాలా చౌకగా ఉంటాయి, ఎఫెక్టివ్గా ఉంటాయి. సో ఆ జెనరిక్ మెడికల్ షాప్స్ని చాలా ఉన్నాయి అక్కడ. వాటిని మోదీ కా దవాఖానా అంటారు. దాని పేరు జనరిక్ మెడిసిన్ షాప్ కాదు, మోదీ కా దవాఖానా. విపరీతమైన అభిమానం ఉండే ఆడవాళ్ళు, అందులోనూ ముస్లిం మహిళలు మోదీ గారు అంటే ఎంత అభిమానం అంటే ఇంచేతంటే వాళ్ళ పిల్లలు మొక్కలు ఉంటారు కదా, మగ పిల్లలు ఉంటారు. వాళ్ళు బయటికి వెళ్తే ఏ రాళ్ళు వేస్తారు, ఎక్కడ పిచ్చి టెర్రరిజం అంటూ వెళ్ళిపోతారు. అంటే టెర్రరిజం అని కనుగొట్టుకుంటే వాళ్ళని భద్రతా దళాలు కాల్ చేస్తారు అని భయపడుతూ ఉండేవారు. పూర్వం ఇంటికి వస్తాడా లేదా, కొడుకు బయటికి వెళ్ళాలంటే వస్తాడా లేదానికి అన్న భయం ఉండేది. ఇప్పుడు అలా లేదండి, ధైర్యంగా ఉన్నారు. కుర్రాళ్ళు అంతా సరైన దారిలో వెళ్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి విపరీతమైన అభిమానం అండి మోదీ గారంటే. ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీరీ మహిళలు దే హ్యావ్ బికమ్ ఎక్స్ట్రాడినరీ. అంటే మోదీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువైపోయింది. సరే, ఇది ఈ ఫస్ట్ మీటింగ్ ఆఫ్టర్ ఆర్టికల్ 370 అబ్రిగేషన్. అంటే 2019 తర్వాత మోదీ గారు ఫస్ట్ టైం శ్రీనగర్లో మీటింగ్ పెట్టుకున్నారు. అక్టోబర్ 7th 10 o'clock స్టార్ట్ అవుతుంది. దానికి 2 లక్షల మంది పైగా ప్రజలు వస్తారని అనుకుంటున్నాం, ఎస్టిమేట్. తర్వాత దానికి అరేంజ్మెంట్స్ కూడా, సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బాగా చేసుకుంటున్నారు. చుట్టూ డాగ్ స్క్వాడ్స్, బాంబ్ న్యూట్రలైజింగ్ స్క్వాడ్స్, తర్వాత ఏమో ఫ్రిస్కింగ్ అంటే మొత్తం ప్రతి ఒక్కరిని, ఆడవాళ్ళు ఉంటారు, మగవాళ్ళు ఉంటారు, వాళ్ళు మొత్తం చెక్ చేస్తారు, బాడీ తడివి చెక్ చేస్తారు. అన్నీ జరుగుతున్నాయండి. దీనికి అరేంజ్మెంట్స్ హెక్టిక్గా జరుగుతున్నాయి మోదీ గారి మీటింగ్కి. సో బేసిక్గా ఇది ఎలక్షన్ ఇంకా డిక్లేర్ చేయలేదు. చేసిన తర్వాత చేసే లోపే మోదీ గారు క్యాంపెయినింగ్ మూడ్లోనే ఉన్నారు. ఇది ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్. అంటే 370 ప్లస్ రావాలి కదా, 370 ఎంపీలు సంపాదిద్దామని అతను ప్రతిజ్ఞ మోదీ గారు. 400 ఏమో ఎన్డీఏ కూటమికి, 370 బీజేపీకి మాత్రమే అని అతని ఉద్దేశం. సో ఆ ప్రయత్నంలోనే జమ్మూ కాశ్మీర్లో కూడా కావాలి కదా అని చెప్పి ఇదొక భాగం, ఇదొక మీటింగ్. బట్ మోదీ గారి మీటింగ్ అనేసరికి అక్కడ వాళ్ళందరూ కూడా చాలా ఇంట్రెస్ట్ తోటి స్వచ్ఛందంగా వస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, అక్కడ గుజ్జర్లు వాళ్ళు ఉంటారండి, అంటే ట్రైబ్స్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కింద వాళ్ళని
ఈ ఆర్టికల్ 370 తర్వాత ఎస్సీ ఎస్టీలకి ఈ రిజర్వేషన్స్ అవి వచ్చాయండి. అంతకుముందు ఎస్సీలకి లేదు, ఎస్టీకి రిజర్వేషన్ లేదు. ఎస్టీ కేటగిరీ కింద కొన్ని కమ్యూనిటీలు ఉన్నాయండి అక్కడ. వాళ్ళు ఏంటిది గొర్రెలు మేపుతారు అక్కడ హిమాలయాల్లో, లదాఖ్లో, ఆ ఏరియాలో. వాళ్ళు గుజ్జర్లు అంటారు, గుజ్జర్లు, బకర్ వాళ్ళు, ఆ ట్రైబ్ వాళ్ళని ఎస్టీ కింద కేటగిరీ చేశారు. ఎస్టీ కేటగిరీస్లో పెట్టడం వల్ల వాళ్ళకి మంచి లాభం కలిగింది. దాంతో అదొక గేమ్ చేంజర్ కూడా అవ్వచ్చండి. వాళ్ళ ఓట్లన్నీ కూడా బీజేపీకి రావడం వల్ల బీజేపీకి గెలుపు ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. సరే, అదన్నీ పక్కన. బట్ మోదీ గారు గెలుపు గురించి దాన్ని చెప్పడం పెద్దగా ఆలోచించారు. ఆయన అంతా అతని పని అతను చేసిపోతుంటాడు. గెలుపు ఆటోమేటిక్గా వస్తుంది, ఆయన వెనకాల వస్తుంది. మోదీ గారి వెనకాల జయం ఉంటుంది, విక్టరీ ఉంటుంది. ఇవాళ మీటింగ్ ఘనంగా జరుగుతుందని ఆశిద్దాం. జై శ్రీరామ్.